హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఇష్యూ. ఈరోజు నేను మీకు కాకరకాయ చిప్స్ ఎలా చేయాలి చూపిస్తాను, వచ్చేయండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ కాకరకాయ తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసేసి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోండి. తర్వాత దాన్ని రౌండ్గా స్లైస్ లాగా కట్ చేసుకోండి. దాని తర్వాత ఏమేమి యాడ్ చేసుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడరు, కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడరు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసి దీన్ని బాగా కలిపెట్టేసుకొని ఒక 30 to 40 మినిట్స్ అయినా మనం పక్కన పెట్టేస్తే ఆ కాకరకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. అప్పుడు ఎక్కువ చేదుగా రాదు, అలానే క్రిస్పీగా కూడా వస్తుంది. పెట్టిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీన్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో వేసేసి 1 or 2 మినిట్స్లో తీసుకోకుండా ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా రావాలంటే ఎక్కువసేపు లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నిజంగానే మీకు కూడా నచ్చుతుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని రసంలో కానీ పప్పులో కానీ సర్వ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Thank you for supporting me. See you in the next video. Bye bye. See you. మీకు డీప్ ఫ్రై వద్దంటే